మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ యోహాను సువార్త 1వ అధ్యాయంలోని సంగతులను మనం పరిశీలన చేయబోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఎప్పుడైనా పాత నిబంధనను చదువుతున్నప్పుడు కొన్ని థంబ్ రూల్స్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. పాత నిబంధనను చదువుతున్నప్పుడు థంబ్ రూల్స్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. యోహాను సువార్త ఏంటి 1వ అధ్యాయము, అది పాత నిబంధన అంటున్నారు ఏమిటి అని మరలా ప్రశ్నించకూడదు. యోహాను సువార్త ఏ నిబంధన క్రిందకి వస్తుంది? పాత నిబంధన క్రిందకే వస్తుంది. యోహాను సువార్త ముమ్మాటికి కాదు, ఎన్ని మాటలకైనా పాత నిబంధన క్రిందకే వస్తుందని క్రొత్త నిబంధన చట్టం పదే తెలియచేస్తుంది. కానీ నిబంధన ద్రోహులకు అది అర్థం కాదు. నిబంధన ద్రోహులు ఎవరైతే ఉంటారో అది అర్థం కాదు. సిలువ వరకు పాత నిబంధన అనేది మనం ఎప్పటికీ మరిచిపోకూడని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక రూల్ అన్నమాట. ఎక్కడి వరకు అండి? సిలువ వరకు పాత నిబంధన. మనకందరికి వచనాలు తెలిసినవే. వచనాలు ఎఫెసీ పత్రిక 2:14, ఎఫెసీ పత్రిక 2:14, కొలసీ పత్రిక 2:13, 14, 15, ఎఫెసీ 2:14 ఒకసారి చదవండి. ఎఫెసీ 2:14 ఒకసారి చదువుతాం. 2:14 ఎఫెసీ పత్రిక. మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయట చేత ఉభయులు అన్న వచనము, ఉభయులు అన్న మాట ఎవరిని ఉద్దేశించిందనంటే 10 నుండి మీరు చదివినప్పుడు అన్ని జనులు ఇశ్రాయేలీలు, అన్ని జనులు ఇశ్రాయేలీలు. ఆ కాలంలో మొదటి ధర్మశాస్త్ర యుగములో లేదా పాత నిబంధన కాలంలో 2 రకాల ప్రజలు, ఇశ్రాయేలీలు, అన్యజనులు. వీళ్ళు ఇరువురిని క్రీస్తు తన శరీరం అందు ఏం చేశారు అని అంటే ఏకం చేశారు. దేన్ని బట్టి ఏకం చేశారు అని అంటే వీరిరువురి మధ్య ద్వేషం ఉండిందంట. ఆ ద్వేషం ఏమిటి? ధర్మశాస్త్రం అనే పాత నిబంధనను తన శరీరం అందు కొట్టివేయట చేత అని అన్నాడు అనమాట. కాబట్టి శరీరం అందు కొట్టివేసేంత వరకు ఏ నిబంధన? పాత నిబంధన. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో మనం చదువుతాం. కొలసీ 2:13, 14, 15 వచనాలు. తర్వాత 2వ కొరింథీ 3:14 పాత నిబంధన చదవబడుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానంలో చదవాలి. 2వ కొరింథీ 3:14 చదవచ్చు ఎవరైనా. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు, ఎప్పుడైనా పాత నిబంధన చదవద్దని అనట్లేదు, చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఇశ్రాయేలీయులకి ఇంకనూ తేటపరచబడట్లేదంట. ఆ ముసుగే నిలిచాను. ఇంకనూ నీవు ఆ ముసుగు, ఏం ముసుగు అని అంటే ధర్మశాస్త్రం అనే ముసుగు. ధర్మశాస్త్రానికి క్రొత్త నిబంధనలు అనేక పేర్లు రాశాడు. ముసుగు అన్నాడు ఇక్కడ. ధర్మశాస్త్రం యొక్క పర్యాయ పదాలు చెప్పాడు. ఏమిటి అని అంటే ఇక్కడేమో ముసుగు అని అన్నాడు. మీరు కొరింథీ పత్రికలో చదివితే అది ముళ్ళు అని అన్నాడు. పాపమునకున్న ముళ్ళు ఏమిటంట? ధర్మశాస్త్రం అని అన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చదివితే చేదు అని అన్నాడు. 12వ అధ్యాయాన్ని చదివితే ధర్మశాస్త్రం యొక్క మరొక పర్యాయ పదం చేదు, చేదైన వేరు, ఏదైనా మలిచి అని అన్నాడు. చదువుతాను తర్వాత, నేను జస్ట్ పర్యాయ పదాలు రాసుకున్న తర్వాత మాట్లాడతాను. చేదు. అలాగా క్రొత్త నిబంధనలో దాన్ని ఇప్పుడు ద్వేషం అని అన్నాడు. ఎఫెసీ పత్రికలో మీరు 2వ అధ్యాయంలో చదివారు. దాన్ని ఏమన్నాడు? అన్ని జనులకు ఇశ్రాయేలీలకు మధ్య ఏమన్నాడు? దాన్ని ద్వేషము. ఆ ద్వేషాన్ని మీరు కింద చదివితే 2వ అధ్యాయం 15వ వచనంలో
ఆ ద్వేషమును యేసు ప్రభు ఏం చేశారంటే సంహరించి, ఆ మాట అద్భుతంగా ఉపయోగించాడు. దేన్ని సంహరించి? ద్వేషమునే సంహరించి అనే మాటను ఉపయోగించడం మనం చదువుతాం అన్నమాట. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా ఎక్కడ జరిగింది అని అంటే, ఎక్కడ జరిగిందండి? సిలువలో. అందుకని బై డిఫాల్ట్ వీ షుడ్ థింక్ దట్ ద ఓల్డ్ టెస్టమెంట్ హ్యాస్ బీన్ ఎండెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు యొక్క సిలువలోనే ఏం జరిగింది? క్రీస్తు యొక్క సిలువలో ఏం జరిగిందండి? పాత నిబంధన అన్నది లేదా ధర్మశాస్త్రం అన్నది ఏం చేయబడిందని అంటే కొట్టివేయడం జరిగింది. అందుకని సిలువకు ముందున్నది ఏదైనా కూడా సరే ఏ నిబంధన క్రిందకే మనం చదవాల్సిన అవసరం ఉంది? పాత నిబంధన అని బై డిఫాల్ట్ గా మన ఆలోచనలు వెళ్ళిపోవాలి. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఇంకో రెండవ ముఖ్యమైన తంబ్రూలు ఏంటిదో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రెండవ ముఖ్యమైన తంబ్రూలు ఏమిటంటే, పాత నిబంధన చదువుతున్నప్పుడు లేదా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మన మెంటాలిటీ తిరగాల్సింది ఏమిటనంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19లో, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19, ప్రతి నోరు మోయబడినట్లును పరలోకం దేవుని శిక్షకు పాత్రగా ఉన్నట్లును ధర్మశాస్త్రం చెప్పుతున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్పుతున్నదని ఎరుగుదు. అదండి, ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అది ఎన్ని చెప్పినా కూడా సరే అది ధర్మశాస్త్రానికి లోనైన వారితోనే చెప్పుచున్నదని ఎరగాలి. రోమా 3:19. పాత నిబంధన చదువుతుంటే అది నీకు రుద్దు కావడానికి లేదు. ఎందుకంటే ఆ నిబంధనను పాటించే మనుషులకు అది ఇవ్వబడింది. ఇది ప్రత్యేకించినటువంటి ఆలోచన, మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడనటువంటి ఆలోచన విధానం. మూడవ ముఖ్యమైన తంబ్రూలు ఏమిటనంటే పాత నిబంధన చదువుతూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాంతరమైనటువంటి లేఖన భాగాలను పాత నిబంధనలో చదివినది మనకు కాదనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. ఏం చెప్పాను చెప్పండి? పాత నిబంధన చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధనలు మనకు ఇవ్వబడిన ఆజ్ఞలు ఉన్నాయి కదండి, ఈ ఆజ్ఞకు సమానమైన ఆజ్ఞ ఎక్కడ చదివినా అది మనకు కాదు, అది ఇశ్రాయేలీలకే అనే ఉద్దేశాన్ని మనం ఆలోచన చేయాలి. 2 పేతురు 2వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 2వ వచనంలో 2 పేతురు 3:2 పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను. చూసారా? ఆజ్ఞలు, మాటలు, ఈ వ్యత్యాసం మీరు గుర్తించాలి. పాత నిబంధనలో దేవుడిచ్చినటువంటి ప్రవక్తలు ఇచ్చిన మాటలుగానే చూడాలి, ఆజ్ఞలుగా మనం చూడడానికి. 2 ప్రభు అయిన క్రీస్తు అపోస్తలుల ద్వారా ఇచ్చినటువంటిది ఏంటంట? ఆజ్ఞలు. కాబట్టి మనం ఏమని చూడాలి పాత నిబంధనలు? ఒకవేళ ఇక్కడ అబద్ధం మాట్లాడకూడదు అని క్రొత్త నిబంధన చెప్పింది అనుకోండి, అదే సమాంతరమైన వచనాన్ని పాత నిబంధనలో చదివినా అది మనకు కాదు అన్నటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా మీరు ఆలోచన చేస్తే అబద్ధం మాట్లాడకూడదు అని క్రొత్త నిబంధన ఎలా చెప్పిందో, పాత నిబంధన ఎలా చెప్పిందో, లోకంలో ఉన్న ఇతర మతస్థ గ్రంథాలు కూడా అదే చెప్పాయి. ఖురాన్ చదవండి, అబద్ధం చెప్పమని ప్రోత్సహిస్తుందండి? నో, ఇట్ వోంట్ సే. లేదంటే ఇతర మత గ్రంథాలకు సంబంధించినటువంటి వాళ్ళ పుస్తకాలు చదివినా కూడా సరే వాటిల్లో కూడా అబద్ధం మాట్లాడకూడదనే ఉంటుంది. చట్టం చూడండి, చట్టంలో ఏం చెప్పబడటం జరిగింది? అబద్ధం చెప్పిన వాడు తప్పు చేసిన వాడని ఎంచబడతాడు. అది కూడా మహాపాపంగా ఎంచబడి జైల్లో వేస్తారు చట్టం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం. అయితే అన్ని ఒకటైపోతుందా? అన్ని ఆజ్ఞలు అన్ని చోట్ల ఒకే ఆజ్ఞ ఉంది. అన్ని ఆజ్ఞలు ఒకటవుతాయా? అన్ని ఆజ్ఞలు ఒకటవుతాయా? మనం అబద్ధం మాట్లాడకుండా ఉంటున్నందుకు నేను ఏ ఖురాన్నో ఏ భగవద్గీతనో నేను పాటిస్తున్నాను అనడానికి ఉందా? లేదు. అందుకని నేను చెబుతున్నది ఏమిటంటే, క్రొత్త నిబంధన లేఖన భాగంలో ఏదైతే రాయబడిందో దానికి సమానమైన
పాత నిబంధన లేఖనాన్ని మనం చదివినా కూడా సరే అది మనకు కాదు. ఎలాగా? అది మనకు ఆజ్ఞాపించబడినది కాదు. అది ఇశ్రాయేలీలకి ఆనాడు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞగా మనం చూడాలి. ఎలాగైతే ఒక హిందువుల గ్రంథంలో ఏదైతే ఒక నీతిగా వాళ్ళు రాసి ఇచ్చినటువంటి విషయాన్ని క్రొత్త నిబంధనలో లేదా పాత నిబంధనలో లేదా చట్టంలో ఉన్నట్లుగా ఉండినా మనం దాన్ని మనకు కాదని ఎలాగైతే మనం నిర్ణయించుకుంటామో అదే విధానంలోనే మనకంటూ ఇచ్చినటువంటి నిబంధనలో ఉన్న దాన్ని మాత్రమే మన యొక్క ఆజ్ఞగా మనం స్వీకరించవలసినటువంటి వారమై ఉన్నామనే మూడవ ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి ఈ థంబ్ రూల్ ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇదన్నమాట. సో ఈ 3 రూల్స్ ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇవాళ సబ్జెక్ట్ ఏమిటి? యోహాను సువార్త 1వ అధ్యాయంలోని సంగతులను మనం పరిశీలన చేయబోతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇప్పుడే మీరు చదివారు, పాత నిబంధన సిలువలో కొట్టివేయబడింది అన్నప్పుడు ఇది సిలువకు ముందున్న అధ్యాయమా, సిలువ తర్వాత ఉన్న అధ్యాయమా? ముందా కాదా చెప్పండి. సిలువకు ముందు ఆది నుండి మత్తయి 27, మార్కు 15, లూకా 23, యోహాను 19. సిలువ తర్వాత మత్తయి 28, మార్కు 16, లూకా 24, యోహాను 21 నుండి ఎక్కడి వరకు అండి? అదండి ప్రకటన వరకు ఏదైతే ఉందో ఇది ఈ విధానంలో మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మధ్యలో ఒక నిబంధన వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి నిబంధనలు ఉన్నాయి దేవుడు, అది మనం పక్కన పెడదాం. సో నిర్గమ 19 నుండి ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని ఆలోచన చేయాలని అంటే ఖచ్చితంగా పాత నిబంధన యొక్క ముగింపుగా ఈ విషయాన్ని గుర్తించినప్పుడు యోహాను 19కి ముందు ఉన్నటువంటి అధ్యాయాలన్నీ దేని క్రిందకు వస్తాయి? పాత నిబంధన క్రిందకి వస్తాయి, లేదా ధర్మశాస్త్రం క్రిందకు వస్తాయి అన్నమాట. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళదాం. 1, ఆదియందు వాక్యముండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని అన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు అనేది దేన్ని సూచిస్తుంది? ఆది అందు అంటే ఏమిటిది? కాలమే కదండి, ప్రారంభం. ఆది అందు అంటే అర్థం ఏమిటి? ఇట్ ఈస్ జస్ట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద టైం, కాల ప్రారంభం. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ ఆది అందు ఏముండెను? ఏముండింది? వాక్యము ఉండెను. వాక్యము, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని అన్నాడు. దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఏమై ఉండింది? దేవుని యొద్ద అనే మాటను మనం సెపరేట్ గా రాసుకుందాం. ఆదియందు కాలం అప్పుడు యేసు ప్రభువు లేదా ఇక్కడ ఈ వాక్యం అని చెప్పబడినట్టు ఆయన దేవుడిగా ఉన్నాడంట. ఈ వాక్యం అని చెప్పబడినటువంటి ఆయన ఎలా ఉన్నాడు? దేవుడిగా ఉన్నాడు. ఈ వాక్యము ఈ దేవుడు ఈ దేవుని యొద్దే ఉన్నాడు. ఈ దేవుడు ఏ దేవుని యొద్ద ఉన్నాడు? తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నాడు. అది అక్కడే చెప్పేస్తాడు కిందని మీరు చదివితే 2వ వచనంలో, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేనన్నాడు. రెండోసారి ఆయన అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు? ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యం అనే ఆయన లేదా దేవుడనే ఆయన ఎవరి యొద్ద ఉన్నాడంట? తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి యొద్ద ఉన్నాడు.
సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తమును ఎవరి మూలంగా కలిగింది? ఆయన అంటే ఆయన ఈ దేవుడు అని చెప్పబడినటువంటి ఆయన మూలముగా కలిగెను. సమస్తం అంటే అర్థం ఏమిటి? సమస్తము అని మీరు ఆలోచన చేస్తే మన ఊహకే అందనటువంటి విధానంలో ఈ అంతరిక్షం కానీ ఈ సృష్టి కానీ సృష్టించబడింది. మన ఊహకే అందదు. మన ఊహకి అందనంత విధానంలో సృష్టించబడింది సమస్తం అన్నప్పుడు. ఊహకు అందదంటే ఎట్లాగది? మనం ఉన్నటువంటి ఈ పాలపొంత అంటారు కదండి గ్యాలక్సీ. మనం ఉన్న గ్యాలక్సీలోనే ఒక ఎడ్జ్ నుండి ఇంకో ఎడ్జ్కి వెళ్ళటానికి సెకండ్కి 3 లక్షల కోట్ల స్పీడ్లో వెళితే ఎట్లా? ఒక సెకండ్కి 3 లక్షల కోట్ల స్పీడ్లో వెళితే ఒక ఎడ్జ్ నుండి ఇంకో ఎడ్జ్కి పోవటానికి దాదాపు 50 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఎన్ని సంవత్సరాలు? ఎంత స్పీడు? 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్లో వెళితే సెకండ్కి, ఒక్క సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ స్పీడ్లో వెళితే మనం ఉన్న పాలపొంతలో ఒక ఎడ్జ్ నుండి ఇంకో ఎడ్జ్కి పోవటానికే 50 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి పాలపొంతలు కోట్ల పాలపొంతలు ఉన్నాయంటే మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? అది అందుతుందా? ఊహకు అందుతుందా? పాలపొంత, మనమున్న పాలపొంత యొక్క రేంజ్ అంతా. ఇలాంటి పాలపొంతలు కోట్ల పాలపొంతలు ఉన్నాయని అంటే భూమి ఇదంతా ఒకవేళ దేవుని సృష్టి అనుకుంటే భూమి అంతే అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అంత కూడా ఉండదు, ఇంకా ధూళిలాగా ఉంటుంది అన్నమాట. అది ప్రభుని క్రీస్తు యేసు దేవుడు అని దేన్ని బట్టి చెప్పడం జరిగిందని అంటే ఆయన చేసినటువంటి ఆయన మూలముగా కలిగాయి చూడండి. ఆ కలిగినటువంటి అవి చెబుతున్నాయంట యేసు ప్రభుని. ఏమని చెబుతున్నాయి అంటే దేవుడు అంటే నువ్వు నేను అనుకుంటున్నట్టు ఏదో మనం ఆరాధన చేసుకుని పోయేటువంటి వాడు కాదు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? తండ్రి అయిన దేవుడు అలాంటి వాడు అని చెప్పడానికి ఉద్దేశించి దేవుని యొద్ద అని 2 సార్లు చెప్పడం మనం చదువుతున్నాం. మొదటి వచనం మరొకసారి. ఆదియందు వాక్యం ఉండెను. దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎవరి యొద్ద ఉండింది? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనంలో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చూసారా? మరొకసారి చెప్పాడు. ఆయన ఆదియందు ఆయన దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అంటే అర్థం ఏమిటంటే ఈ దేవుడు సమానమైనటువంటి స్థితిలోనే ఉండి ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి పరిస్థితిని మనం గుర్తించాల్సిన అవసరం ఉందని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఇంకో దేవుడు ఎవరైనా? జాన్ హ్యాస్ నెవర్ రిటన్ బై హిమ్సెల్ఫ్. యోహాను సొంతంగా రాసింది కాదు సుమి. యోహానికి ఏం తెలుస్తుంది? ఇదంతా తెలుస్తుందా? యోహాను నుండి చూశాడా ఇవన్నీ? యోహాను నుండి చూడలేదు. చూసిన ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన ద్వారా ఆయన చూశాడు, ఆయన కూడా చేశాడు. ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీరు ముగ్గురు కూడా సరే సమానమైనటువంటి విధానంలో ఈ సృష్టిని సృష్టించినటువంటి పరిస్థితిని లేఖనాలు చాలా సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఒకసారి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోకి వెళదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8 నుండి ఎవరైనా చదివితే బాగుంటుంది. రైట్. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. సియోను సువార్త ప్రకటించునుగానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేమా సువార్త ప్రకటించునుగానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము. ఎవరిని ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణానికి ప్రకటించమన్నాడు? యేసు ప్రభువుని చూసి ఇదిగో మీ దేవుడు. ఎవరిని చూసి? యేసు ప్రభువుని చెప్తున్నటువంటి మాటలు 10. ఇదిగో తన బాహువే
తన పక్షమున ఏలుచుండగా ప్రభువకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఎవరొస్తాడు? ప్రభువుకి యెహోవా ఇక్కడ అన్నాడు, కానీ వచ్చిన ఆయన ఎవరని అంటే యేసు ప్రభు. ప్రభువుకి యెహోవా తానే శక్తి సంపన్నుడై. ఎలాంటి శక్తి అని అంటే మీరు ఊహించలేదు. ఈ సృష్టి అనవసరంగా మన కోసం అంత గొప్ప సృష్టిని సృష్టించాడు దేవుడు, ప్రభువు, పరిశుద్ధాత్ముడు. చదివేద్దాం. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచున్నది. గొర్రెల కాపరి వల్లే ఆయన తన మందను మేపును. ఎవరండి గొర్రెల కాపరి? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరి వల్లే ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడుపును. 12 అండర్లైన్ చేసుకోవాలి. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశాలను కొలిచాడంట. జ్ఞాన వేసే ఆకాశాలు అని మాట మీరు అర్థం చేసుకోండి. ఈ సమస్తములో ఆకాశాలు జస్ట్ ఒక పార్ట్ అన్నమాట. పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్న సందర్భం. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనికి చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడు. చూసారా? ఏ ఆత్మ? మరలా చెప్పేశాడు, యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి, ఆయనకు బోధపరిచిన వాడు ఎవడు లేడు. ఆయన యొద్ద ఆయన ఆలోచన అడిగాను. ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? న్యాయ మార్గాన్ని గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానం అభ్యసింప చేసిన వాడెవడు? ఎవడు లేడు. ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? జనములు చేద నుండి జారు బిందువులు వంటి జనులు. చూసారా? జనములు చేద నుండి జారు బిందువుల వంటివి. జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. ఆయన ముందు, పరిశుద్ధాత్మని ముందు ద్వీపాలు ఎలా ఉన్నాయి? ఈ భూమి మీద ఉన్న ద్వీపాలు ఎలా ఉన్నాయంట? గాలికి ఎగురు సూక్ష్మ రేణువులు. కంటికి కనబడతాయా? అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క గొప్పతనం. మనం అనుకుంటున్నట్టు ఈ తండ్రి దేవుడు కాదు, తండ్రి మాత్రమే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు కాడు అని చెప్పే వాళ్ళకి లేఖనాలు తెలియక మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ ముందు వాళ్ళ ఈ సమస్తాన్ని నేను చెప్పాను కదండి, మన అంతరిక్షంలో మనం ఉన్న ఈ భూ ప్రపంచానికి సంబంధించిన అంతరిక్షంలో మన యొక్క పాలపొంత ఏదైతే ఉందో ఆ పాలపొంత ఎంత దూరం, సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్ లో పోతే 50 కోట్ల సంవత్సరాలు పడుతుందని అంటే వాళ్ళ యొక్క మహాశక్తి సంపన్నత ఎంత గొప్పదో. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మన ఊహకి అందనటువంటిది ఆ దైవత్వపు స్థితిగతులు అన్నమాట. అసలు మన ఊహకు, మనుషులకు అందనంత గొప్పది. అసలు వాళ్ళ సృష్టిని ఆలోచిస్తే ఊహకు అందదంటేను ఆ సృష్టినే చేసిన వాళ్ళ యొక్క మహాత్మ్యము ఎంత గొప్పదై ఉంటుందో మనం అసలు ఊహించలేము. దాన్ని మనం ఎంత చేసినా అది అర్థం కూడా కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అగోచరము. తర్వాత జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి. సమిధలకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు. ఆయన దృష్టికి సమస్త జనులు లేనట్టుగానే ఉండును. మనుషులు యాక్చువల్గా ఆయన లెక్క చేయాలనుకుంటేనండి, పరిశుద్ధాత్ముడు మనుషులు ఆయన దృష్టికి యాక్చువల్గా లెక్క చేయాలంటే ఏమీ లేనట్టుగానే ఉంటారంట. అంటే అర్థం ఏమిటి? అసలు భూ ప్రపంచమే ఆయన ముందు రేణువులాగా ఉంది. అంటే అందులోని ప్రజలు ఎంత రేణువుగా ఉంటారు? అసలు ఏమీ లేదన్నట్టుగానే అంటానంట. ఆ మాట రాశాడు. అలాగే ఎక్కడది? ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. మనుషుల జనములను ఆయన అనుకున్నాడంటే నిజంగా శూన్యం అంట. అభావం అని అంటే ఒక అర్ధరహితమైనటువంటి ఒక స్టేటస్,
భావమే లేనటువంటిది. అంత లెక్కలేని స్టేటస్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ లెక్కలేని వాళ్ళ కోసమే ఇంత ఆకాశ మహాకాశాలను అందులోని సమస్తాన్ని సృష్టించి అందులో భాగమైనటువంటి భూమిని, ఒక్క భూమిని మాత్రమే అన్ని కోటాను కోట్ల పాలపుంతలు కావచ్చు, అందులో ఒక పాలపుంతైన మన పాలపుంతలు కోటాను కోట్ల గ్రహాలు నక్షత్రాలు కావచ్చు, కోటాను కోట్ల ఇందులోనే ఉన్నాయి. ఇందులో మన యొక్క సూర్యుడు ఒక నక్షత్రం. ఆ సూర్యుడికి సంబంధించిన భూమి ఎంత చిన్నదో, చిన్న దాంట్లో మనుషులు ఎంత చిన్నవాళ్ళు. ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిల్లోనే మనుషులు ఎక్స్ప్లోర్ చేయగలిగింది, లేదా మనుషులు కనుక్కోగలిగింది చాలా చాలా మైన్యూట్ థింగ్సే కనుక్కోగలిగారు ఇప్పటి వరకు ఈ భూమి మీదనే. ఇమాజిన్ హౌ వాస్ట్ ద డివినిటీ ఆఫ్ 3 ఆఫ్ దెమ్. దేవుని యొక్కయు, క్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు దేవత్వపు శక్తి సామర్థ్యాలు సాధారణంగా మనం లెక్కించదగినది కాదు అన్నది మనకు గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మరలా యోహాను సువార్తకి వెళ్ళిపోదాం. మరలా మొదటి వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. చూసారా, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎందుకు నాకు దేవుడు సహాయం చేయట్లేదు, ఎందుకు నాకు దేవుడు ఏమి ఇంత ముగ్గురు ఇంత శక్తి సామర్థ్యాలు ఎందుకు వ్యర్థంగా, వాళ్ళకి వ్యర్థమా అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేసే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడే మనం చూసాం, ఆయన లెక్కలో మనం ఏమి లేము యాక్చువల్గా చెప్పాలనంటే. సందర్భం అన్ని ఆయన కోరినట్లు జరగాలి, కానీ నువ్వు కోరినట్లు ఆయన ఆడే అంత సర్వసాధారణమైన వాడు కాదు. ఏదైనా ఆయన చెప్పిందే నువ్వు చేయాలి. ఎట్లా మనం ఇన్ని శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు నాకెందుకు సహాయం చేయలేడు అని మనం ఎదురు ప్రశ్న వేయటానికి మనం అసలు సరిపోము అనే మాట కూడా చెప్పడానికి లేదు. మొత్తం కూడా ఎట్లాంటిది పరిస్థితి, ఆయన ఏది చెబితే, తండ్రి ఏది చెబితే అది చేయాలి, క్రీస్తు ఏది చెబితే అది చేయాలి, పరిశుద్ధాత్ముడు ఏది చెబితే అది నువ్వు చేయటానికి కోసం ఇవన్నీ సృష్టించబడ్డాయి తప్ప నువ్వు కోరింది నీ కోరికలు చేయాలనే ఉద్దేశంతో కాదు ఆయన ఈ ప్రపంచాన్ని, ఆ ప్రపంచంలో అన్నిటినీ, ఆ తర్వాత నిన్ను సృష్టించింది. నీ కొరకే అయినప్పటికీ ఆయన ఎందుకొరకనంటే నీకు, ఆయన కొరకు, ప్రభు కొరకు, పరిశుద్ధాత్ముడి కొరకు మనం సృష్టించబడ్డాం. అది నీ స్టేటస్, నా స్టేటస్, మనందరి స్టేటస్. మనం ఏమంటూ ఉంటాం చాలా సందర్భాల్లో, అంత శక్తి ఉంది, ఏమైనా సహాయం దొరుకుతుందా మాకు? ఏమి దొరకట్లేదు. ఏమి శక్తి సంపన్నుడు? కళ్ళెదురుగా క్రైస్తవులు అనబడిన వాళ్ళని చంపేస్తూ ఉన్నారు, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్నలు చాలా మంది వేసేస్తున్నారు. అదంతా అభద్రతా భావంతో, అవిశ్వాసముతో వేసే ప్రశ్నలు. ఆయన ఏది ఎప్పుడు నిర్ణయించి ఏది జరిగించాలనుకుంటే అది ఆయన చిత్తం, ఆయన కోరిక ప్రకారం ప్రతి ఒక్కటి జరగాలి. నువ్వు నేను పరితాపం చెందినట్లుగా ఆయన పరితాపం చెంది ఏది చేయాల్సినటువంటి అవసరత ఆయనకి లేదు. అది ఆయన అధికారాన్ని సూచించే మాట. ఏదండి దేవుడు అనే మాట ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది. సార్వభౌమాధికారం అంటే అర్థం ఏమిటి? నువ్వు ఎట్లన్నా ఉండు, ఆయన అధికారానికి నువ్వు లోబడాల్సిందే. నీవు కష్టంలో ఉండు, నీవు దుఃఖంలో ఉండు, నువ్వు ఇంకే స్టేటస్ లోనైనా ఉండు, ఆయన అధికారం కింద నువ్వు ఉండి తీరాల్సిందే అనేది ఆ దేవుడు అనేటువంటి మాటకు అర్థం అన్నమాట. దేవుడు అనే మాటకు సార్వభౌమాధికారము అనే అర్థాన్ని ఇస్తుంది. మీరు దయచేసి ఈ విషయాన్ని మర్చిపోకూడదు. పాత నిబంధనలో ఈ మాట మీరు చాలా సందర్భాల్లో వినుంటారు. ఏమిటి ఆ మాట అంటే ఏంటండి? YHWH. దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? యావే అని ప్రొనౌన్స్ చేస్తారు. తప్పదు. దీన్ని ఏమని యాహ్వే అనడానికి లేదు. దీన్ని సర్వసాధారణంగా యావే అనే ప్రొనౌన్స్ చేస్తారు. యావే అనడానికి ఇక్కడ వై పక్కన ఏ లేదు, డబ్ల్యూ పక్కన ఈ లేదు, అయినా అలాగే ప్రొనౌన్స్ చేస్తారు.
సో యావే అని అంటే అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటి? పాత నిబంధనలో దీని అర్థం ఏమిటనంటే ద రెవరెండెడ్ లార్డ్, రెవరెండింగ్ లార్డ్ అని, ప్రభువు, ఆరాధించదగిన ప్రభువు అని. యావే అంటే అర్థం ఏమిటి? ఆరాధించదగిన ప్రభువు. దేవుడికే ఈ మాటలు, ఈ లార్డ్ అనే పదజాలం ఎవరికి ఉపయోగించబడడం జరుగుతుందని అంటే ఎవరికండి? దేవత్వం కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఉపయోగించదగిన మాట. ఈ లార్డ్ అనే పదానికి అర్థం ఏమిటి? ప్రభు అంటే అధికారం. ఏ అధికారం? ఏ అధికారం? ఇప్పుడు చెప్పాను ఒక మాట. సార్వభౌమాధికారం కలిగినటువంటి వాళ్ళనే లార్డ్ అని చెబుతారు. అది దేవత్వపు స్థితి కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎవరికి మాత్రమే? ఉదాహరణకు ఇండియాకి ఒక రాజు ఉన్నాడు అనుకోండి, అతను సార్వభౌమాధికారం కలిగిన వాడు కాడు. ఎందుకు? ఇక్కడి వరకే ఆయన అధికారం చెల్లుబాటులోకి వస్తుంది. ఆయన అధికారం సర్వప్రపంచానికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఆయన ఏం చెప్పడానికి అవకాశం ఉంది? లార్డ్ అని చెప్పొచ్చు, కానీ సార్వభౌమాధికారం కలిగిన వానిగా అప్పుడు ఎంచుతారు. కానీ అది కుదురుతుందా? ఈయన దేవుడు అని ఏ విషయంలో ఎక్కడ చెప్పడం జరిగింది? ఇప్పుడైనా మీరు అర్థం చేసుకుంటారా? యేసు ప్రభువుని, ఈయన దేవత్వాన్ని కొంతమంది ఏమంటుంటారంటే యేసు ప్రభు మాకు దేవుడు కాదు, దేవుడే కానీ మాకు దేవుడు కాదని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్య కాలంలో. యేసు ప్రభు దేవుడే కానీ మాకు దేవుడు కాదు. హూ టోల్డ్ యూ? ఎక్కడుంది అలా వచనం? సంఘానికి దేవుడు కాదని చెప్పినటువంటి వచనం ఎక్కడుంది? అలాంటి మాటలు వినడానికి అసలు చాలా మంది పోటెత్తుతారు. మరొకసారి చదువుతామా వచన భాగాన్ని? మరొకసారి 3వ వచనం, 2-3 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. చూసారా? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా కలగలేదు? ఆయన దేవుడై ఉండి, దేవుని యొద్ద దేవుడై ఉండి సమస్తాన్ని సృష్టించినప్పుడు వీటికి ఆయన దేవుడు కాదంటే ఎట్లుంటది? ఎలాగా? నేను చెప్పిన ఆ మాట మీకు అర్థమైందా? ఆయన దేవుని యొక్క దేవుడిగా ఉంటూ సమస్తాన్ని సృష్టించి ఆయన లేకుండా కలగలేదు ఏది అని అన్నప్పుడు ఆయనే దేవుడు కాదని అంటే, సమస్తానికి ఆయన దేవుడు కాదని అంటే దాని అర్థం ఏమిటి? అది అజ్ఞానంతో పలుకుతున్నటువంటి మాట, అది గర్వంతో కూస్తున్నటువంటి అబద్ధపు కోతలు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, మరలా మనం కంటిన్యూ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఒక చోట చెప్పాడా? కాదు. అది ఈ వచన భాగాన్ని మనం ఎక్కడ ఏ విధానంలో చదువుతున్నామని అంటే, ఎక్కడ చదువుతున్నాము దీన్ని? పాత నిబంధనలో. ఎక్కడ చదువుతున్నాము? పాత నిబంధనలో. ఆ మాటని ఇశ్రాయేలీలకి, ఆ సిలువకు ముందున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం యేసు ప్రభువుని ఇలా అర్థం చేసుకోవాలని చెప్పడానికి కోసం రాయబడింది. మనకు కూడా అదే మాటను రాశాడు. రాయలేదా? 1 కొరింథీ 8వ అధ్యాయంలో, 1 కొరింథీ 8వ అధ్యాయం 1 నుండి మనం చదువుతాం. నేనే చదువుతాను. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం. మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఏముండాలి? జ్ఞానం. జ్ఞానము ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. తనకు ఏమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకున్నవాడు కాడు. ఎవరైనా కూడా సరే, క్రొత్త నిబంధన చట్టం వరకు వచ్చేంత వరకు కూడా దాన్ని సరైన విధానంలో తెలుసుకోకుండా ఏదో తెలిసిందని కూతురు కూసాడు అనుకోండి, ఈ వచనాన్ని ఎవరికి ఇంప్లై చేసే అవకాశాలు ఉన్నాయి? చాలా మంది దాన్ని ఏమంటారంటే, మాకు పాత నిబంధన నాలాగా ఎవరికి తెలీదు, లేదా ఆయనలాగా ఎవరికి పాత నిబంధన తెలియదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. పాత నిబంధన తెలుసుకుంటే తెలియవలసిన విధానంలో తెలుసుకోలేదని దాని అర్థం అన్నమాట. తనకు ఏమైనా తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే.
కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తింట విషయం లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము అని అన్నాడు. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఏ సందర్భంలో చెబుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెబుతున్న సందర్భం ఏమిటి? యేసు ప్రభు దేవుడు కాదనడం కోసమా, లేదా పరిశుద్ధాత్ముడు దేవుడు కాదనడం కోసమా అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దీన్ని చాలా మంది అసందర్భంగా ఆలోచన చేసి యేసు ప్రభు దేవుడు కాదు, ఇక్కడ చెప్పేశాడుగా ఒకడే దేవుడు అని చెప్పేశాడు, ఈ వచనాన్ని చూపిస్తూ ఉంటారు క్రొత్త నిబంధనలో. అక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేనితో పోల్చి మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భం మాట్లాడబడుతుందో మనం గుర్తించాలి. అసందర్భంగా మనం ఏనాడు ఏం చేయకూడదు, దేవుని యొక్క లేఖనాలను పరిశీలన చేయకూడదు. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తింట విషయం లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటండి? ఆ సందర్భం ఏమిటి, దేంతో పోల్చినప్పుడు ఆ విషయం మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరిని పోల్చడానికి అవకాశం లేదు. యేసు ప్రభువుని పరిశుద్ధాత్ముడిని ముడిపెట్టకూడదు. ఇక్కడ ముడిపెట్టాడా? లేదు. ఇక్కడ ముడిపెట్టి మాట్లాడుతున్న సందర్భాన్ని విమర్శాత్మకంగా తీసుకెళ్లడానికి అవకాశం లేదు. ఇక్కడ దేంతో పోల్చినప్పుడు ఆ మాటను ఉపయోగించాడు? విగ్రహాలతో పోల్చినప్పుడు, లేదా దేవతలు అనబడినవి అని అన్నాడు. చూడండి 5వ వచనంలో దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఎవరు లేదనింది? ఇవాళకి చాలా సందర్భాల్లో మన చుట్టుపక్కల దేవతలని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకడు చెట్టు అంటాడు, ఒకడు పొట్టు అంటాడు, ఒకడు సూర్యుడు అంటాడు, ఇంకోటి చంద్రుడు అంటాడు. ఏంటండి, చాలా చాలా దేవతలు వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు బట్టి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రభువులని కూడా సరే చాలా మందిని ఊహించుకొని తమ జీవితాలను కొనసాగించే వాళ్ళు ఉన్నారు. 6వ వచనం ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను. ఏంటండి? దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. దేంతో పోల్చినప్పుడు అండి, ఆకాశమందు కానీ భూమి మీద కానీ అనబడిన దేవతలు ఏవైతే ఉంటాయో వాటితో పోల్చినప్పుడు మనకు దేవుడు ఎంతమంది? ఒక్కడే. ఆయన తండ్రి అని పక్కనే రాశాడు. దీన్ని బట్టి ఓహో ఆహా అని యేసు ప్రభు దేవుడు కాదు ఒకడే దేవుడు, తండ్రి దేవుడు, తండ్రి మాత్రమే దేవుడు అనడం కోసం కాదు ఇక్కడ చెప్తున్న వచనం. సందర్భం ఏమిటి? అర్థమవుతుందని నేను చెప్తున్నది ఏమిటి సందర్భం? అనబడినవి ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుతున్నాడు. విగ్రహాలు కావచ్చు, చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, ఇంకేదైనా రాళ్లు కావచ్చు, రప్పులు కావచ్చు, బొమ్మలు కావచ్చు, చతుష్పాద జంతువులు కావచ్చు, దేన్ని పడితే అది ఏది దేవుడు అనుకుంటే అది. అలాంటి వాటితో ఎవరిని పోలుస్తూ మాట్లాడుతున్న సందర్భం అది? ఒక్కడే దేవుడు అని ఏ సందర్భంలో చెప్పాడు? అనబడిన వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చి ఆయన తండ్రి, ఆయన దేవుడు, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనము ఉన్నాం. అక్కడ తాపేశాడండి? అక్కడ తాపలేదు. ఆ తర్వాత వచనం మాత్రం చదవడు. ఆ తర్వాత అది ఒకటే వచనమై ఉన్నా కూడా సరే ఆ తర్వాత వచనం అక్కడికి ఆగిపోతుంది. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారు. ఒక ప్రభు అన్నవాడు సృష్టించగలుగుతాడా దేవుడితో సమంగా? సమస్తమును ఆయన ద్వారా మనం కలిగామని అన్నాడు. మనం కూడా ఆయన ద్వారా కలిగిన వారమని అన్నప్పుడు ఆయన దేవత్వపు స్థితిగతిని ప్లస్ సార్వభౌమాధికారం కలిగినటువంటి ప్రభువు అని అక్కడ రాయబడ్డ మనం చదువుతున్నప్పుడు ఆయన దేవత్వాన్ని తృణీకరించే విధంగా రాశాడు. అక్కడ రాయట్లేదు. సృష్టించడం అనే మాట ఎవరికి ఉద్దేశించిందండి? దాన్ని వీళ్ళు సృష్టిస్తారా? లేదా రాజు అన్నంత మాత్రాన లేని దాన్ని సృష్టించగలడా? ఎంత అధికారం ఉన్నంత మాత్రాన ఒక ట్రంపే ఉదాహరణకు ఆలోచన చేయండి. ప్రపంచంలోనే పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఏమన్నా చేయగలడా? ఏమన్నా ఏమీ లేని దాంట్లో నుండి ఒకటి సృష్టించగలడా? దేవుడు సృష్టించినట్లుగా లేదా క్రీస్తు సృష్టించినట్లుగా? అది అసాధ్యం.
కాబట్టి సందర్భానుసారంగా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. 7వ వచనం మరలా, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించి పదార్థములు విగ్రహముకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతుంది అని తెలియచేశాడు. వెంటనే ఎక్కడైతే నేను మరలా చెబుతున్నాను, క్రొత్త నిబంధనలో యేసు తండ్రిని దేవుడు ఒక్కడే అని చెప్పిన ఏ సందర్భంలో మీరు చదివినా కూడా సరే, అక్కడ క్రీస్తు మాట రాకపోతే, అక్కడ క్రీస్తు ఆయనకి సమంగా ప్రస్తావన చేయబడకపోతే అది క్రొత్త నిబంధన కాదు. అట్లాంటి రెఫరెన్సికల్ సందర్భమే లేదు. నేనేం చెప్పాను? తండ్రి అయిన దేవుడు మాత్రమే ఒకడు, ఆయనే దేవుడు అని చెప్పిన ఏ సందర్భంలో మీరు చూసినా క్రీస్తు ప్రస్తావన చేయబడకుండా, ఆయన గురించి మాట్లాడకుండా ఏ వచనము చెప్పదు. అంటే అర్థం ఏమిటంటే ఈయన ఒకడే సుపీరియర్ అనడానికి లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఒకడే, కేవలం తండ్రిని దేవుడు మాత్రమే ఒకడు అనడం కొరకు అది ఉద్దేశించింది కాదు. కాబట్టి కొలసి పత్రిక మొదటి అధ్యాయం 15, 16, 17 వచనాలను చదివితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై. చూసారా, మరలా చెప్పేశాడు. ఆయన రూపమే చెప్పేశాడు. ఏమిటి యేసు ప్రభు యొక్క రూపం? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపం అంటే అర్థం ఏమిటి? ఆయన ఎలా అదృశ్యుడు, ఈయన కూడా అదే స్వరూపం కలిగినాడంటే ఈయన కూడా ఏమని అర్థం? అదృశ్యుడు. సులభం. ఏం చెప్పాను? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని అన్నాడు. అంటే అదృశ్య దేవునికి రూపం ఉంటదా? ఉండదు. మరి ఆయన అదే రూపం కలిగి ఉన్నాడని అంటే, యేసు ప్రభు కూడా అదే రూపం కలిగి ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి? ఆయన కూడా అదృశ్యుడే. అర్థం కావట్లేదా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అని అన్నాడు. ఆ తండ్రిని దేవుడు ఎలాగైతే అదృశ్యుడో అదే విధానంలో ఆ రూపం కలిగిన ఆయన యేసు ప్రభు కూడా ఎట్లా అంటాడంట? అదృశ్యుడని చెప్తున్నాడు. ఇందులో కష్టం ఎక్కడిది? ఇందులో చతికిలబడ్డానికి ఏముంది? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంగ్లీష్ లో దాన్ని ఆది సంభూతుడు అనే మాటను ఫస్ట్ బార్న్ అని రాశాడు. ఫస్ట్ బార్న్. ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అని అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ బార్న్ అనే మాట ఒకవేళ మీకు మిస్లీడ్ చేయొచ్చు. మొదట పుట్టినవాడు అనే అవకాశం కలిగే విధానంలో రాయబడినప్పటికీ అట్లా కాదు. ఆయన మొదట అక్కడ మరొకసారి వచనం చదివితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. దేనికి ఆది సంభూతుడు? సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే అర్థం ఏమిటి? సర్వ సృష్టికి మొదట పుట్టినవాడనే కాదు. అది సెంటెన్స్ ఫ్రేమింగ్ కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఒట్టిగా ఆయన ఆది సంభూతుడు అని రాసుంటే అప్పుడు మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఈ ప్రపంచం అబద్ధం చెప్పింది కదండి. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 22లో యేసు ప్రభు అందరికంటే ముందు పుట్టినవాడు అని ఆ వచనాన్ని కోట్ చేసి మాట్లాడే డినామినేషనలిజం ఉంటనే ఉంది. లేదా యేసు ప్రభు ఎక్కడ పుట్టారు? జ్ఞానానికి ముందు యేసు ప్రభు పుట్టారంట. సృష్టి ఆరంభమున ప్రథమమైనదిగా యేసు ప్రభు మొదట సృష్టికి ముందు పుట్టారు అనేటువంటి విధానంలో అక్కడ చెప్పినట్లుగా చాలా మంది చదువుతూ ఉంటారు. అది అబద్ధం. ఎంత అబద్ధం అని అంటే ఆయన దేవుడు కాదు అని ఎంత అబద్ధం అన్నమాట. ఎవరు కాదు? ఆయన పుట్టినవాడంటే ఇంకేం కాడు? ఆయన పుట్టినవాడంటే ఇంకేమైపోతుంది అక్కడ? ఆయన దేవుడు కాదని నువ్వు చెప్పకపోయినా చెప్పినట్లే. ఏమని చెప్పినట్టు? నేను యేసు ప్రభుని దేవుడని నమ్ముతున్నాను, కానీ ఆయనే మొదట పుట్టినవాడు అని అన్నారు అనుకోండి.
నువ్వు ఆ మాటను చెప్పాల్సిన అవసరమే లేదురా, దేవుడిని ఒప్పుకోవాల్సిన అవసరం నీకు లేదు. దేవుడు అన్నవాడు సృష్టించబడినవాడు ఏ సందర్భంలోనూ కాడు. ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్, ఏదైనా కూడా సరే సృష్టిలో భాగమైతే, సృష్టించబడినదైతే అది దేవత్వాన్ని, దేవుని తత్వాన్ని కలిగి ఉండే అవకాశము లేనే లేదు. దానికి వచనాలు చాలా ఉన్నాయి. అందుకని యేసు ప్రభువు సృష్టికి ఆది సంభూతుడు. ఒట్టిగా ఆయన ఆది సంభూతుడు కాదు, సృష్టికి ఆది సంభూతుడు అంటే సృష్టిని ప్రారంభించిన వాడు అని అర్థం. దేన్ని ప్రారంభించిన వాడు? ప్రారంభికుడు. ఆది సంభూతుడు అని అంటే ఆరిజినేటర్. ఆరిజినేటర్ లేదా ప్రారంభికుడు. దేనికి ప్రారంభికుడు? దేనికి ప్రారంభికుడు? సర్వ సృష్టికి. జస్ట్ సృష్టికి కాదు, సర్వ సృష్టి అని అంటే నీకు తెలిసింది ఈ భూమి, నీకు తెలిసింది చెట్లు పొట్లు, ఏంటండి నీకు తెలిసింది ఇల్లు వాకిలి. సర్వ సృష్టి అనే మాట దేనికి సంబంధించింది? అది డివినిటీకి సంబంధించింది, దేవుని యొక్క మహాత్మ్యానికి సంబంధించినటువంటి మాట. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని అంటే ఆ దేవుడు ఎలాంటి వాడో ఈయన అలాంటి వాడు అని అక్కడే చెప్పేస్తూ ఉన్నాడు. తర్వాత 16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైన నండలని చేసుకోవాలి. సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ ఒక సింపుల్ క్వశ్చన్ వేస్తాను మీకు. యేసు ప్రభు వారికి అధికారం ఇవ్వబడింది. 16వ వచనం అండి, కొలసి 1:16. ఆకాశమందున్నవియు భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి. సింహాసనము అధికారము అనే 2 మాటలు, ప్రభుత్వం అనే మాటలు సార్వభౌమాధికారానికి సూచన. వాస్తవానికి ఈ అధికారాలు ఆయనను బట్టి సృష్టించబడ్డాయి, ఆయన యందు సృష్టించబడ్డాయి. ఆ తర్వాత సర్వమును ఆయన యందు సృజింపబడిన, సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి. ఎవరు? క్రీస్తు. ఇది చూడండి మాట, క్రీస్తు ద్వారా అన్నాడు, తర్వాత బట్టి, ఆయన్ని బట్టి, తర్వాత ఆయన ద్వారా ఆయన్ని బట్టి ఆయన యందు, క్రీస్తు యందు ఏవేవి సృష్టించబడ్డాయి మీరు లిస్ట్ అవుట్ రాసుకోవాలి దయచేసి. ఒక్కొక్కరు రాసుకోండి. ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు, క్షమించాలి, అధికారులు కాదు, అధికారములు, సర్వమును. కాబట్టి సర్వము అని అన్నప్పుడు ఇక్కడ యేసు ప్రభుకి హఠాత్తుగా అధికారం ఇవ్వబడిన అని అంటే ఎట్లా ఉంటుందండి? యేసు ప్రభువుగా నియమించబడినంటే హఠాత్తుగా ఎక్కడ లేని మాటను ఉపయోగిస్తే ఆయన నియమించబడినవాడు అని అసలు కూరలో కరివేపాకులాగా ఏరెత్తేసేటట్లుగా మా యేసు ప్రభువు మాట్లాడిన అబద్ధికులు. ఎంత దారుణం అది! ఆయన యందు ఏం సృష్టించబడ్డాయి చదువుతున్నాం కదండి. అందుకని చెప్పాను నేను, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని అంటే సర్వ సృష్టి ఫర్ ఎనీథింగ్. మనం అనుకుంటున్నటువంటి రాజ్యము ఇంక దేనికో ఆయన రాజుగాడు. ఆయన యొక్క ఒరిజినాలిటీని మనుషులు అర్థం చేసుకోకుండా ఇంకా కూతలు కూస్తున్నారు. ఈ ప్రాంతంలో వాళ్ళకి నోరు మూయించలేని పరిస్థితి. వాళ్ళు రారు, దూరం నుండి రాళ్ళేసి పరిగెత్తిపోతూ ఉంటారు. ఈ ఎదురుగా రండిరా అంటే రారు.
దట్ ఈస్ హౌ ద పీపుల్ ఆర్. ఎదురుగా నిలబెట్టే వాళ్ళు ఉన్నారా? అది లేదు. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మరొకసారి దయచేసి 16వ వచనం చదవండి, కళ్ళు తెరిచి చదవండి. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను. ఆయన ప్రభువుగా నియమించబడ్డాడనంటే ఏంటిది మాట? అక్కడ ఏ సందర్భం చెప్పాడు నీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేన్ని బట్టి చెప్పాడు నీకు గుర్తురాదు, అది తెలుసుకోవు. ఆయన నియమించబడ్డాడు, ఆయనకి అధికారం ఇవ్వబడింది. వేర్ డస్ ద అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కమ్ ఫ్రమ్? యథేచ్ఛగా ఎక్కడి నుండి కొత్త కొత్త మాటలు పుట్టుకొస్తాయి. తండ్రిని యాచించాడు, వేడుకున్నాడు. అందుకని కొత్త నిబంధన రండి బాబుల్లారా, క్రొత్త నిబంధనలో సంగతులు అర్థం చేసుకోవటప్పుడే నీకు అర్థమవుతుంది అంటాను. ఇక్కడ ఎంత చెప్పినా కూడా సరే, యేసు ప్రభు యొక్క దీన స్థితి కేవలం మన కొరకు లేదా ఇశ్రాయేలీల కొరకు భూమి మీద దేవునితో సమానంగా ఉండని ఆ సందర్భంలో, దేవునితో సమానంగా ఉండని ఆ సందర్భంలో చెప్పబడిన మాటలను పట్టుకునేసి ఓహో ఊగులాడితే ఏమైపోతారు? ఈయన యొక్క నిజతత్వాన్ని ఏం చేస్తారు? గాల్లో కలుపుతారు. సరే, సింహాసనంలో ప్రధానం అన్నారు కదా, ప్రభుత్వంలో అది కొద్దిగా సింహాసనం అంటే సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు. సింహాసనములు అంటే రాజరికం చేసేటువంటి ఒక పరిస్థితి, ఏలుబడి. చాలా మంది మీరు అనుకుంటున్నట్టు ఏలుబడి అంటే ఈ అధికారులే అనుకునే అవకాశాలు ఉన్నాయి. సింహాసనం అనేటువంటి మాట అది ఎటువంటి అదృశ్య అధికారాలు కూడా ఉన్నాయి. మీరు కొలసి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదువుతారా? 2:14-15. అపరాధముల వలన శరీరమందు సరిపోతక ఇటువంటి వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి. ఏంటి నిరాయుధులుగా? ఇక్కడ చెప్పబడిన ప్రధానులు, అధికారులు ఎవరు? ధర్మశాస్త్ర కాలంలో ఆ ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించేటువంటి వాళ్ళు. అంటే ఈ అధికారం దేన్ని బట్టేనంటే, ఇవాళ మనకు అంటే డినామినేషనలిజం వైపు వెళ్ళినప్పుడు ఏమంటుంటారంటే, వాళ్ళకంటూ ఒక అధికారి ఉంటాడు, వాళ్ళకంటూ ఒక అధికారి. అంటే డైరెక్టర్షిప్ అనేది కానీ లేదా ఇట్లాంటివి. పోపు ఇప్పుడు ఒక క్రిస్టియానిటీకి మొత్తమే అతనే గురువు అన్నట్లుగా పోపు. ఇలాంటి కొన్ని అధికారాలు, సింహాసనాలు ఉన్నాయి. అలాంటి వాటిని అన్నిటిని కూడా సరే ఎవరు సృష్టించారు? ఎవరు? అధికారాలన్నింటినీ కూడా సృష్టించింది ఎవరు? సింహాసనం, దేవుడా. సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను సృజింపబడును, ఆయన బట్టి సృజింపబడిన అన్నప్పుడు ఏ అధికారమైనా కానీ అధికారం అంతటిని యేసు ప్రభు తండ్రి దేవుడు ఇస్తారు. ఈ లోకంలో అధికారులు వీళ్ళందరూ కూడా ఆయనకు అధికారం క్రిందకు వచ్చేవాళ్లే. ప్రతి ఒక్క అధికారం ఎవరి కిందకు వస్తుంది? తండ్రి యొక్కయు క్రీస్తు యొక్కయు అధికారం క్రిందకే వస్తుంది. కాకపోతే వాళ్ళు వాడుకునేటువంటి విధానాలు వేరు. వాళ్ళు ఈ అధికారాన్ని తీసుకెళ్లి ఎవరికి అప్పగించారు? అపవాది కిందకి అప్పగించేశారు. అందుకని అపవాదికి ఏమని పేరంటే ఈ లోకనాథులకు వాడు ఏమంట? ఈ లోకాధికారి. అవును, దేవుడు అన్ని అధికారాలను ఏర్పాటు చేశాడు. దాన్ని వీళ్ళు మనుషులు ఏం చేసుకున్నారంటే తమకు అనుగుణంగా మలుచుకొని అపవాది దగ్గరికి వెళ్ళి నువ్వే మా దేవుడు. ఎవరి దేవుడు? యు ఆర్ అవర్ గాడ్ అని వీళ్ళు చెప్పడం అనేది మనం చేస్తూ ఉన్నాం. అలాంటి అధికారాలు మనకు తెలియనివి ఆంతరంగిక అధికారాలు ఇంకా చాలా ఉన్నాయండోయ్. మీకు తెలియని అధికారాలు చాలా ఉన్నాయి.
మనం చూసేటువంటి ఈ పేర్లు మాత్రమే మనకు తెలుసు. కానీ వాళ్ళని నడిపించే ఇల్యూమినాటీస్ కానీ వీళ్ళందరూ ఆలోచన చేసినప్పుడు వాళ్ళ వెనకాల చాలా మంది ఉన్నారు, వాళ్ళనే నడిపించే వాళ్ళు ఉన్నారు. డార్క్ వెబ్ కింద, డార్క్ వెబ్ అని అంటారు, అవన్నీ మీకు తెలియవు. దాని క్రింద వీళ్ళని మోడీని కానీ మన పెద్దవాళ్ళని నడిపించే వాళ్ళందరూ వాళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు డార్క్ వెబ్ కింద ఉండి నడిపించే వాళ్ళు ఉన్నారు. అవి సింహాసనములు, అధికారాలు. అట్లాంటి వాటినన్నిటినీ సమస్తాన్ని ఆయన సృష్టించినప్పటికీ, తన కోసం సృష్టించుకున్నప్పటికీ మనల్ని కూడా వీళ్ళందరూ ఏం చేశారనంటే దాన్ని తీసుకెళ్లి అపవాదికి అంటగట్టారన్నమాట. ఆయనకి ఎంత కోపం ఉంటుంది, సృష్టించిన వానికి ఎంత ఉగ్రత వస్తుంది ఇట్లాంటి పనులు చేసినప్పుడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అసలు నీకే యేసు ప్రభువుని నీకు అధికారం ఇవ్వబడింది అని అంటే ఇంకా ఎట్లుంటుంది ఆయనకి? వాళ్ళు అంత తప్పు చేశారు, వీళ్ళు అంతకంటే ఎక్కువ యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళు, విశ్వసించామని చెప్పే వాళ్ళు ఏం చేశారని అంటే తీసుకెళ్లి యేసు ప్రభుకి అధికారం ఇవ్వబడింది అని అంటాడు. యేసు ప్రభుకి ఆ తర్వాత ఏమి ఇవ్వబడింది? ప్రభువుగా నియమించబడ్డాడు. ఆయన అంటారు కదా మొత్తం భూమి మీదను సందర్భం మీకు అర్థం కావాలి, అదే నేను చెప్పేది మీకు. సందర్భం ఏమిటో అది మీకు అర్థమైనప్పుడు అధికారం గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం పరిశీలన చేద్దాం. మరలా యోహాను సువార్తకు వచ్చేద్దాం. 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముండింది? జీవం ఉండింది. ఇది ఎక్కడా కనబడదు ఈ మాట, కొంచెం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరండి? యేసుక్రీస్తులో ఏముండిందంట? ఈయనలో జీవం ఉండింది. ఈ జీవమే ఏమిటంట? వెలుగు. అవునా? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు ఏమై ఉండింది? వెలుగు. ఏంటి జీవం ఎట్లా వెలుగుగా ఉంటది? జీవం ఎలాగ ఒక మనిషికి వెలుగుగా ఉంటది? ఆత్మ సంబంధం అంటే అయిపోతుంది, ఇంకా మనం పట్టలేం. ఆత్మ సంబంధం అనేసి అన్నాం అనుకోండి, ఇంక పట్టం, మన వల్ల కాదు పట్టడం. అందుకని జీవం ఏమిటంటే వెలుగు అని అన్నాడు. 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఇంకో మాట వాడాడు, అదేమిటంట? చీకటి. ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి ఏం చేయలేకపోయింది? గ్రహించలేకపోయింది. చీకటి ఏం చేయలేకపోయింది? అదేంటి? ఎప్పుడు పోయింది? సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు బాగా వెలుగును వెర్రజిల్లుతున్నాడు. మంచి టైం కదండి, 12-1 గంట సమయం అది. ఈ టైంలో ఈ సూర్యుడిలో మనం ఎక్కడైనా చీకటిని చూడగలమా? నేరుగా ఉన్నప్పుడు, ఎక్కడ షేడ్ లేని సందర్భంలో ఎక్కడైనా మన చీకటిని కనబడుతుందా? చీకటి మనం చూడగలమా? చూడలేము. మరేంటి ఇక్కడ? ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నా కూడా చీకటి ఏం చేయలేకపోయిందంట? దాన్ని గ్రహింపలేకపోయిందని అంటే చీకటి పారిపోలేకపోయింది, చీకటి అలాగే ఉంది అని దాని అర్థం. చీకటి ఉండేదే ఉంటూ ఉంది, వెలుగు మాత్రం ప్రసరింపతుంది. వెలుగున్న చోటే చీకటి కూడా కనబడుతుంది అని దాని అర్థం. వెలుగు ప్రకాశిస్తున్నా అక్కడ ఏం పోవట్లేదు? చీకటి పోవట్లేదు. అందుకనే ఈ మాటను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వెలుగు అంటే మనం అనుకుంటున్నటువంటి వెలుగు కాదు, జీవం అనే వెలుగు. ఏ వెలుగు ఇది? జీవం అనే వెలుగు. ఈ జీవం అనే వెలుగు చీకటి అని అంటే ఏమిటి? చీకటి అంటే ఏమిటి? పాపం. ఈ పాపమును పోగొట్టేటట్లుగా ఈ జీవము వెలిగిస్తూ ఉన్నప్పటికీ ఈ పాపం అనేది పోవట్లేదంట. పాపం అనేది పోవట్లేదు. ఇక్కడ మనం మన థంబ్ రూల్స్ 3 చెప్పాను చూడండి. ఏమేమిటి ఆ 3 థంబ్ రూల్స్? 3 3 రూల్స్ ఏమిటి? పాత నిబంధన 3 రూల్స్.
గ్రంథం చదివే 3 రూల్స్, థంబ్ రూల్స్ ఏమిటి? ఫస్ట్ రూల్ ఏమిటి? అంటే సిలువకు ముందు ఏది చదివినా అది ఏ నిబంధనగా మనం గుర్తించాలి? పాత నిబంధన. రెండవ రూల్ ఏమిటి? అది ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీలకు చెప్పాడు. మూడవ థంబ్ రూల్ ఏమిటి? అంటే పాత నిబంధనల సంగతులు పాత సరిచూడకూడదు. సమానమైనటువంటి లేఖన భాగాలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రెండింటిని ఒకటి చేయటానికి అవకాశము ఆ నిబంధనదే, ఈ నిబంధన ఆజ్ఞలు ఈ నిబంధన ఆజ్ఞలే. కాబట్టి నేను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చెప్పాను కరెక్ట్. సో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని ఏం చేయలేకపోయింది? గ్రహించలేకపోయింది. యేసు ప్రభువు మీరు అనుకుంటున్నట్టు ఆయన ఒకటేసారి వచ్చాడని అనుకుంటే తప్పు. ఆయన అన్ని సందర్భాల్లోనూ భూమి మీదకి వస్తూ వెలిగిస్తూ వెళుతూ ఉన్నాడనమాట. అబ్రహాముని చూసింది యేసు ప్రభు. అక్కడే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చదివితే యోహాను సువార్తలో అబ్రహాము నన్ను చూచెను అని అంటారు యేసు ప్రభు. అబ్రహాం చూశాడా లేదా? యేసు ప్రభుని చూశాడు. అలాగా అనేక సందర్భాల్లో యేసు ప్రభు కనబడుతూ తనలో ఉన్నటువంటి జీవమైనటువంటి వెలుగును ఆ మనుషులకు వెలిగిస్తూ వస్తున్నప్పటికీ ఆ మనుషులు దాన్ని గుర్తించలేకపోయారు, గ్రహింపలేకపోయారు. ఇది ఎంతకాలం జరిగింది అని అంటే శిలువ వరకు జరిగిందండి. ఎంతకాలం వరకు జరిగింది? శిలువ వరకు. అందుకని చీకటి అని అంటే పాపం. ఆయన సర్వలోక పాపం కొరకు ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడు ఈ చీకటి ఏమైపోతుంది? చీకటి లేకుండా పోతుంది. ఈ వెలుగు, ఈ జీవం అనే వెలుగు డైరెక్ట్ గా ఈ ప్రపంచం మొత్తాన్ని వెలిగించేంత గొప్ప కార్యక్రమం సిలువలో జరిగించేంత వరకు చీకటి ఈ జీవం అనే వెలుగుని ఏం చేయలేకపోయింది. అది రూల్. ఎందుకంటే ఇది సంకల్పంలో భాగం. దేంట్లో భాగం? సంకల్పం. చదువుతామా సంకల్పం? తిమోతికి రాసిన 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. 2వ తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలు బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అండర్లైన్ చేసుకోవాలి. తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. చూసారా? జీవమును అక్షయత. జీవం వచ్చేస్తే అక్షయత వచ్చేస్తుంది. జీవమును అక్షయతను ఏం చేశారు? ఆయన వెలుగులోనికి తెచ్చారు. ఆయన ఏం చేశారనంటే తన ప్రత్యక్షత వలన, సిలువలో తన యొక్క ప్రత్యక్షత ఏదైతే ఉందో ఆ ప్రత్యక్షత వలన, ఇక్కడ ఆయన భూమి మీద బ్రతికిన ప్రత్యక్షత గురించి కాదు మాట్లాడుతున్నది. సిలువలో ఆయన యొక్క ప్రత్యక్షత ఏదైతే ఉందో ఆ ప్రత్యక్షత వలన మనల్ని ఏం చేశాడంటే మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి, పాపము మరణం ఏదైతే ఉందో రెండు ఒకటే. ఈ పాప మరణము నుండి మనల్ని ఏం చేశాడనంటే నిరర్ధకులై చేసి జీవమును అక్షయతను, సువార్త అంటే ఏమిటి ఇప్పుడు చెప్పండి? దేని వలన తెచ్చాడు? సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. సువార్త అంటే ఏమిటి? క్రీస్తు యొక్క శిలువ, మరణ, సమాధి, పునరుత్థానం. ఇదే కదండి క్రొత్త నిబంధన సువార్త. ఈ క్రొత్త నిబంధన సువార్త వలన వెలుగు వెలిగించబడినప్పుడు ఈ చీకటి పారద్రోలబడుతుంది. అప్పటి వరకు ఎలా ఉంటది? చీకటి దానిని, ఈ వెలుగును గ్రహించలేకపోయింది. సంకల్పం ఇది. ఏమిటది? సంకల్పం. టకాటకాని ఆ వెలుగును గ్రహింపలేదనే మాటకు అర్థం తెలియదు, ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. వెలుగును ఏం చేయలేదు? గ్రహించలేదు. కొంచెం బ్రేక్ తీసుకునేసి we will take a 10 minutes break and we'll continue back. మీకు అందరికి వందనాలు.